చెప్పినా నువ్వు అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావు అపార్ట్మెంట్లో. అవును. ఏంటి అసలు ఇప్పుడు మరి మీ బిల్డింగ్లన్నీ కూడా మరి తీసేస్తాము, గాంధీ స్టాచ్యూ పెడతామంటున్నారు చెప్పు. మేమైతే మా ఫ్లాట్ సీఎం, మాకు ఫ్రెండ్స్ ఉన్నది ఇక్కడే. మాకు ఆడుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి వేరే చోటకి వెళ్ళాలంటే మాకు బాధేస్తుంది. ఇప్పుడు మీరు గాంధీ స్టాచ్యూ కట్టాలంటే గాంధీ మ్యూజియం ఉంది, వేరే ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కట్టుకోండి. మేము మా ఫ్లాట్స్ మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టి కట్టడం అయితే కరెక్ట్ కాదు. అంటే మరి మూసి ప్రక్షాళన అంటున్నారు కదా, మూసి సుందరీకరణ చేస్తాము అంటే దాన్ని డెవలప్ చేస్తాము అని చెప్పేసి కూడా అంటున్నారు. అందుకు డెవలప్ చేయాలంటే ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయి అపార్ట్మెంట్లని అని అంటున్నారు ప్రభుత్వం. ఏం చెప్తారు? మాకేం ఇబ్బంది లేదండి, మీరు మూసిది చేయాలంటే చేయండి, దాంట్లో చెత్తుంది. కానీ ఇదంతా కొట్టేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టి దాని ఇది మా అందరినీ రోడ్ మీదకి నెట్టేసి చేయడం మాత్రం కరెక్ట్. ఎంతమంది ఉన్నారు నీకు ఫ్రెండ్స్ ఇక్కడ? నాకైతే ఇంచుమించు అందరు ఉన్నారు. అందరూ ఉన్నారు. అంటే కొత్త ఇల్లులు కట్టిస్తామంటున్నారు. అక్కడ కట్టినా కూడా కొంతమంది వేరే చోటుకి వెళ్ళిపోతారు కదా, ఇంకా వేరే చోటుకి వెళ్ళిపోతారు. అవును. అంటే కొత్త ఇల్లు వస్తుంది కదా, అది వచ్చినా కూడా ఇంత స్క్వేర్ ఫీట్ కి రాదు కదా. అంటే ఇప్పుడు గాంధీ స్టాచ్యూ అంటే గాంధీ విగ్రహాన్ని పెట్టడం కూడా బాపూజీ అంటారు కదా, గాంధీ తాతని మహాత్మా గాంధీ తాత అంటారు. మరి ఆయన విగ్రహం పెట్టడం కూడా అందరికీ గొప్ప విషయమే అంటారు. అందులో పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరి దాని గురించి ఏం చెప్తున్నావు మా సీఎం రేవంత్ రెడ్డి? మీరు కట్టండి, మాకు ఏం అభ్యంతరం లేదు. కాకపోతే ఇది కూల్చి కట్టొద్దు. ఇది కూల్చి కట్టొద్దు. మరి ఇక్కడే కడతాను. ఎందుకు? గాంధీ మ్యూజియం ఉంది కదా, అది కదా గాంధీజీకి విజిట్ చేసిన ప్లేస్. ఇదేమైనా విజిట్ చేశారా? లేదు కదా, మరి ఎందుకు ఇక్కడ కడుతున్నారు? అంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకు అలా అనిపించింది, ఈ ప్లేస్ నచ్చింది. ఏం చెప్తారు? ఇది నచ్చింది కాదు, ఇది కూలగొట్టేయాలని ఆయన చెప్తుంది. ఇది అంతా అంతే. గాంధీ తాత స్టాచ్యూ కోసం కాదంట. అది ఆయన గాంధీ స్టాచ్యూ కట్టాలంటే వేరే చోట కూడా కట్టొచ్చు, కానీ ఆయనకి ఇది కూల్ చేయాలని ఉంది కాబట్టి ఇక్కడే కడతాము, ఇక్కడే చేస్తాము అని చెప్తున్నారు. కూల్ చేసి ఏం చేసుకుంటాడు? కూల్ చేసి గాంధీ స్టాచ్యూ కడతారు అన్నారు. గాంధీ స్టాచ్యూ అందుకే కడతాడంట. మరి గాంధీ తాతని ఇక్కడ పెడితే పేరు వస్తుంది. ఆయనకు పేరు వస్తుంది, కానీ మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? ఆయనకు పేరు వచ్చింది. అసలు గవర్నమెంట్ అనేది మనుషుల వైపు ఉండాలి, కానీ ఆయన మనుషుల వైపు మాత్రం అసలు ఉండట్లేదండి. మరి రేపు నువ్వు పెద్ద అయినాక ఏం చేస్తా, ఏమవుదాం అనుకుంటున్నావు? నాకు ఇప్పటికీ ఏం లేవు. పెద్ద అయిన తర్వాత ఏదైతే అదే. ఇప్పుడు ఆలోచించుకొని పెద్ద అయిన తర్వాత అవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవుతాము. అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు ఏదైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు కదా, రేపు భవిష్యత్తులో ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటే బాగానే ఉండిద్ది, కాకపోతే మూసిని కొంచెం డెవలప్ చేయాలి. ఓకే. మరి సీఎం గారికి ఏం చెప్తున్నారు? ఇది కూల్చి కట్టొద్దు, వేరే చోట గాంధీ మ్యూజియంలో కట్టండి అవసరం అంటే. మేము ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాం, మాకు ఇది అలవాటు అయిపోయింది. ఇంకా వేరే చోటుకి వెళ్ళాలంటే మాకు అవ్వదండి. చెప్పారా ఇంట్లో మమ్మీ డాడీ ఇక్కడ మనల్ని ఖాళీ చేయమంటున్నారు, ఇది పరిస్థితి? ఏమనిపించింది? చాలా బాధగా ఉంది. ఏం చెప్తున్నారు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఏమైనా డిస్కషన్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అసలు కాదండి, మాకు వెళ్ళరు. సరే, ఇన్ని రోజులుగా కూడా మరి ఇక్కడ మధు పార్క్ అపార్ట్మెంట్లది ఇష్యూ జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా మరి ఏంటి అంటే గవర్నమెంట్ ఏమో పక్క మూమెంట్ తీసుకుంటూనే ఉంది. రోజు రోజుకి శంకుస్థాపన చేస్తామని చెప్పేసి కూడా రోజులు దగ్గర పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుంది మేడం? గత 10 రోజుల నుంచి దాదాపు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మధు పార్క్లో ఉన్న వందల కుటుంబాలు, వేల మంది నివాసితులు ఎన్నోసార్లు ఎన్నో మీడియా ద్వారా ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నారు, ఎంతో వాళ్ళ బాధని వ్యక్తపరుస్తున్నారు. అయినా ప్రభుత్వం వెనకడుగు వేయకుండా ఇదే విధంగా మేము ముందుకెళ్తామంటాం. అది ప్రజా శ్రేయస్సు కోసం కాదు, సుందరీకరణ పనుల కోసం ఇంతమంది నివాసితుల్ని నిర్వాసితులు చేద్దామని ప్రభుత్వం ముందుకెళ్ళటం కూడా అది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ
ఈ రాష్ట్రానికి కానీ క్షేమం కాదు, శ్రేయస్కరం కాదు. ఇలా ప్రజలు మౌనంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రజలు ఎంతో రిక్వెస్ట్గా అడుగుతున్నారు. ఇదే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తే ఇక ఉద్యమ రూపం దాల్చాల్సి వస్తుంది. ఏ విధంగా అయితే ఈయన ముఖ్యమంత్రి గారు గతంలో వాళ్ళ మేడంని బలిదేవత అని పిలిచారు, ఇప్పుడు ఈయన బలిదేవుడు కావాలని కోరుకుంటున్నాడా? ఇక్కడ మధు పార్క్ రిజ్లో మనుషులను బలి చేయాలనుకుంటున్నాడా? ఇక అదే చేస్తారు. ఇక ఉద్యమం రోడ్ల మీద ఎక్కుతారు, రోడ్ల మీద ఉద్యమాలు చేస్తారు. ప్రజలు బయటకు వచ్చి ఇక మిగతా ప్రజలకి ఇబ్బందులు గురి చేసే పనులు, ఇప్పుడు ట్రాఫిక్ కానీ ఏమైనా కానీ అనేక సమస్యలు వస్తాయి. ఇక ప్రభుత్వం దీని గురించి కొంచెం ఆలోచించి ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుందని మేము మరొకసారి మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి కానీ అధికారులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు చాలా బాధపడుతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, వృద్ధులు ఏడుస్తున్నారు, మహిళలు ఏడుస్తున్నారు. మగవాళ్ళం కాబట్టి కొంచెం మేము కొద్దిగా కంట్రోల్గా ఉండి మాట్లాడుతున్నాము. కొంతమందికి ఆవేశం వస్తుంది, కొంతమంది ఏడుస్తున్నారు. ఈ విధంగా చాలా బాధపడుతున్నారు గత 10 రోజుల నుంచి ప్రజలందరూ. మీడియా ద్వారా ఒకసారి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మరొకసారి పునరాలోచించుకొని సరైన నిర్ణయం తీసుకొని ప్రజాక్షేమం కోసం పనిచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు సార్ మీరు? మేము 5 years నుంచి ఉంటున్నామండి. 5 years నుంచి. అంటే వేరే చోట కూడా మీకు ఇంత నష్టపరిహారం మేము చెల్లిస్తాము అంటున్నారు కదా? లేదు మేడం, మా నష్టపరిహారం సరిపోదు. మేమందరం ఒక కుటుంబంగా ఒక సమూహంగా ఇక్కడ ఉంటున్నాము. ఇది తీయాల్సిన అవసరం లేదు మేడం. ఇది ఏమన్నా ఒక సుందరీకరణ కోసమే కదా. అది వేరే చోటైనా కట్టుకోవచ్చు, వేరే మంచి ప్రదేశాలు దొరుకుతాయి. ఏదన్నా ఇరిగేషన్ ప్రాజెక్టు, ఏదన్నా వేల మంది లక్షల మంది ప్రజల క్షేమం కోసం అయితే ఒక 100 మంది ఇబ్బంది పడినా పర్లేదు. అంతేగాని సుందరీకరణ ఒక్క స్టాట్యూ కోసం, వీళ్ళ పబ్లిసిటీ కోసం, వీళ్ళ పార్టీకి ప్రమోషన్ కోసం కానీ, అది హైకమాండ్ సంతృప్తి పరచం కానీ, ఇక్కడ సొంత రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెడుతాం. అది ఎంతవరకు కరెక్టో తెలీదు. సీఎం గారు మాటలు గతంలో చాలా ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లు. అప్పుడే మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలకే పూర్తిగా ఈయనే వ్యతిరేకంగా చేస్తున్నారు. మరి అది గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఆయన కూడా ఏం చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్కి? ఏం చెప్తున్నారు గవర్నమెంట్కి? ఇవ్వం మేడం, ఇంకా చెప్పేది ఏముంది. మేము ముందు నుంచి అదే మాట చెప్తున్నాం. మా నివాసాల నుంచి మేము కదలం, ఇక్కడ ఇవ్వం. మీరు ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఒక 1000 మంది ప్రజల కంటే ఒక విగ్రహం పెడితే ఇంపార్టెంట్ కాదు. కొంచెం ప్లేస్ మార్చి పెట్టుకోవచ్చు, అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. అందులో దానికి మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నష్టపోయేది ఏం లేదు ప్రభుత్వం. కాదు, ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు కదా. 100 కుటుంబాలు, 1000 మంది, వాళ్ళ స్కూల్స్ అన్నీ చాలా డిపెండ్ అయి ఉన్నాయి కదా. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి. అంటే తొందరలో కూడా మరి శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. మరి శంకుస్థాపన జరిగినట్లయితే ఇంకా వర్క్ ఆగదు కదా? ఏం చేయాలి? ఎంపీఆర్కి ఇబ్బంది లేకుండా ఎవరికి చేసుకునే ఇబ్బంది లేదు కదా. ఎంపీఆర్కి మా నివాస గృహాలకి ఏ ఇబ్బంది లేకుండా ఏ వర్క్ చేసుకునే ఇబ్బంది లేదు. మేము కూడా వస్తాం, సంతోషంగా పార్టిసిపేట్ చేస్తాం. మాకు మాత్రం భద్రత కావాలి. ఒకవేళ ఇదే ప్లేసు గాంధీ స్టాచ్యూకి అనుకూలమైన ప్లేసు అనుకొని ఇక్కడే శంకుస్థాపన చేసే ప్రక్షాళన ఎలాంటిదైనా జరిగితే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఉద్యమిస్తాం మేడం. ఇదే ప్లేస్ అని ఎలా చెప్తాం మేడం? ఇదే ప్లేస్ అని. ఇది రిజర్వాయర్ బ్యాక్ వాటర్ రావడానికి, అది లోతట్టు ప్రాంతం కాదు కదా. అది ఏదన్నా అలాంటి కేసు అయితే అది రిజర్వాయర్ కడితే మీకు వాటర్ వచ్చేస్తే మీరు వెళ్ళాలా తప్పదు, వేరే ఛాయిస్ లేదు అనుకుంటే సరిపోద్ది. కానీ విగ్రహం పెడడానికి ఇదే కరెక్ట్ ప్లేస్ అని ఎవరు చెప్తారు మేడం? బఫర్ జోన్ అవన్నీ తర్వాత వచ్చింది మేడం. బఫర్ జోన్ అంటే ఇట్లా అది వేరు మేడం. అసలు అది కాదు. వాళ్ళు తప్పు లెక్కలు చూపించి ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. మా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. మాకు ఇచ్చిన పర్మిషన్లు ఉన్నాయి, అవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లు అన్నీ ఉన్నాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కానీ అవన్నీ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై అప్పుడు అన్నీ ఉన్నాయి కదా. ఇది బఫర్ జోన్ అని ఇప్పుడు వచ్చి మీకు అవసరం కాబట్టి అవన్నీ మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. అది మేడం, మేమైతే మాత్రం కదలం మేడం. మేడం ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు మేడం? నేను 2017 నుంచి ఉంటున్నాను. బట్ వీళ్ళు చాలా మంది 2013 నుంచి ఉంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ సుందరీకరణ కోసము మొత్తం ఏమండి, సుందరీకరణ రిలేటెడ్ గా తీస్తామనేది అర్థరహితం. ఎందుకంటే దీన్ని కూల్ చేస్తే సుందరీకరణ జరగదు. బికాస్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత గ్రీనరీ ఉందో. ఈ గ్రీనరీ మొత్తం తీసేసి సుందరీకరణలో వాట్ ఈస్ ద పాయింట్ కదా. మరి అంటే ఇక్కడ సుందరీకరణ ఒకటే కాకుండా గాంధీ స్టాచ్యూ కూడా గాంధీ స్టాచ్యూ అనుకోండి,
జనాల్ని అర్థరహితంగా వెళ్ళగొట్టేసి స్టాచ్యూ పెడతా అనడంలో ప్రజా ప్రయోజనాలు ఏ విధంగా సర్వైవ్ అవుతున్నాయి? ప్రజలకేం ఉపయోగం లేదు కదా దీనివల్ల. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? దే హ్యావ్ టు థింక్. మమ్మల్ని వెళ్ళమనడానికి వాళ్ళకి ఏ రైట్ లేదు కదా, అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు ఏ రైట్ లేకుండా ఫోర్స్ఫుల్గా వెళ్ళమండం అనేది దట్ ఈస్ నాట్ రైట్ కదా. మోరోవర్ ఇక్కడంతా మీకు చూడండి ఎంత బాగుంది, మా జోన్ అంతా చాలా బాగుంటుంది, గ్రీనరీ మొత్తం పోతుంది. దీన్నంతా తీసేసి మళ్ళీ చెట్లు పెడతాము ఇంకేదో చేస్తాం సుందరీకరణ అంటే అర్థం లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ గుడ్ కదా. ఇక్కడ ఇష్యూ కూడా ఇన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది, అయినప్పటికీ కూడా రోజు రోజుకు మీలో ఆందోళన కలుగుతుంది. కానీ ప్రభుత్వం కూడా అదే ఎత్తున ఇక్కడ గాంధీ స్టాచ్యూ కావచ్చు, అటు మూసి ప్రక్షాళన కావచ్చు జరిపించడానికి వేగవంతంగా కూడా పనులు జరిపిస్తుంది అని తెలుస్తోంది. నేను ఒకటి అడుగుతున్నా అండి, గాంధీ స్టాచ్యూ అంటున్నారు, మనం గాంధీయవాదా? ఆయన గాంధీయవాదా? ఏమన్నా ఆయన జనరల్ ట్రైన్లో ఒకవేళ ఢిల్లీకి వెళ్తే జనరల్ ట్రైన్ వెళ్తాడా, చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తాడు? ఒకవేళ హైదరాబాద్లో తిరిగినా అదేదో తెలంగాణ పాట ఉంది మంది, 7 రంగుల బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి, ఆయన మనోడు 32 బండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు కాన్వాయ్. మరి గాంధీయవాదం గురించి చెప్పినప్పుడు ఆయన ఫాలో అవ్వాలి కదా. అది గాంధీ ఉన్న కాగితాల గురించి ఆయన ప్లాన్ కానీ, లేకపోతే గాంధీ మీద నిబద్ధత ఉంటే ఆయన పాటించమను. ఆయన ఏమన్నా ఇప్పుడు శంకుస్థాపన అది అంటున్నారు, ఒకవేళ వస్తే ఆయన ఏమన్నా గాంధీలాగా కట్టబెట్టుకొని నడుచుకుంటూ వస్తాడా? ఆయన వస్తున్నాడంటే ఒకరోజు పబ్లిక్ అందరికీ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోడ్లు చూడలేదు. మరి ఆయన మళ్ళీ అంటున్నాడు ఇక్కడ గాంధీ అస్థికలు గెలిపామని. మరి గాంధీ అస్థికలు ఏరియాకు ఒక విగ్రహం ఉంది, మళ్ళీ ఇక్కడ ప్రజలను హింసించి కట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటున్నాడు. అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఏ గవర్నమెంట్ చెప్పట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్, అది డిఫెన్స్ కింద ఉంది. సో డిఫెన్స్ ల్యాండ్ని మీరు మళ్ళీ ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళు ఎంతో ఆర్టిలరీ సెంటర్ డెవలప్ చేస్తున్నారు, డిఫెన్స్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉంది, అన్నీ ఉన్నప్పుడు మీరు అవన్నీ కూల్చి మళ్ళీ మీరు డెవలప్మెంట్ చేసేది ఏంటండి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటాడు మూసి అంతా క్లీన్ చేయాలి అంటున్నాడు. మరి ముందు మూసిలో సీవర్లు ఎట్లా వస్తున్నాయి, డ్రైనేజ్ కలుపుతున్నాడు, దాన్ని క్లీన్ చేయాలి కదా. అధ్యంతరంగా ప్రజల్ని హింసించి చేసుకుంటా ఇంత కష్టపడి కట్టిన అపార్ట్మెంట్ని కూల్చి మళ్ళీ డెవలప్ అంటే అది ఏమనుకోవాలి? అది ఏ గాంధీ కోసమో, గాంధీ ఉన్న కాగితాల గురించి తప్ప ఆడ ఇంకొకసారి అంటాడు ఇక్కడంతా డెవలప్ చేసి, ఇంకోటి రైట్ వింగ్ మీడియాలో ఏం చెప్తున్నారు, అందరికీ కాంపెన్సేషన్ అవి ఇస్తున్నా అన్నారు. ఏం చెప్పలేదు, టీడీఆర్ అన్నారు. ఇప్పుడు రైట్ వింగ్ మీడియాలో ఒకటి చెప్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఆన్ పేపర్స్ జీవోలో ఒకటి ఇస్తున్నారు. అంతా మిస్లీడ్ చేస్తున్నారు. ఇంకా మొన్న ఖమ్మంది చూసాం, అదైతే నాకు ఇంకా చాలా బాధ వేస్తుందండి. అవి భూదాన్ అంటే వినోబాబా గారు ప్రజల కోసం భిక్షించి అందించిన స్థలాలు, దానిలో కూడా ఎట్లా కూలుస్తారండి? మళ్ళీ పొదిలో ఉన్నప్పుడు రెగ్యులరైజ్ చేయాలి, ఎందుకు కూలుస్తారు అని మాట్లాడతారు. మరి పదవికి వచ్చినాక ఇట్లేంది ఇట్లా? అదేం ఆలోచన అండి? ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? మేము చెప్పేది ఏంటంటే మీరు డెవలప్మెంట్ చేసుకోండి. మనం ఎలాగో కట్టేది రాదు, కూల్చడం తప్ప. వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా అలాగే ఉంది. ఉన్న వాటిలన్నా నిలబెట్టి ఎలాగో డెవలప్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడంతా మూసి చాలా పచ్చదనంగా ఉంది, దాని గురించి ఆలోచించుకొని ప్రశాంతంగా ఏ జనాలకు ఇబ్బంది కలగకుండా, పిల్లలు ఫ్యామిలీ ఉంటారు, చాలామంది డిపెండెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఇంత 2000 మంది ఉన్న అపార్ట్మెంటే కాకుండా పక్కన దర్గా ఉంది. చాలా వాటిల్ని మీరు డిస్ట్రాయ్ చేసి మీరు గాంధీ విగ్రహం కట్టి ఏం సాధిస్తామని అదే ఆలోచించండి. డెవలప్మెంట్ ఓకే, కానీ గాంధీ వల్లనే డెవలప్మెంట్ వస్తుంది అట్లేం లేదు. ఆల్రెడీ గాంధీ సరోవర్లో గాంధీ స్టాచ్యూ ఉంది, ఆయన మెమోరియల్ ఉంది. మీరు దాన్ని పగలగొట్టి మళ్ళీ గాంధీ విగ్రహం కట్టి మీరేమో మీరు స్టాచ్యూతో నాలెడ్జ్ పెరుగుతుందంటే మీరు అన్ని స్టాచ్యూసే పెట్టుకోవచ్చు కదా. మరి బుక్స్లో ఇంక్లూడ్ చేయండి, ఆయన ఫిలాసఫీస్ ఇంక్లూడ్ చేయండి, కిడ్స్కి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్లో యాడ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ లేని స్టాచ్యూ కాదు, ఆల్రెడీ 30 అడుగుల స్టాచ్యూ ఉంది, 20 నుంచి 30 అడుగులు ఉంటుంది అక్కడ, మెమోరియల్ ఉంది. మీరు దాన్ని పగలగొట్టి ఇంకా హైట్ పెంచుకుంటా పోయే బదులు బుక్స్లో చేయండి, ఇంకా వేరే విధంగా చేయండి కదా. ఇట్లే కూల్చాలని ఏం లేదు. ఆయన అనుకుంటున్నామో ఆయన గట్టే గాంధీ విగ్రహం ఆ రాజ్భవన్ ఆ సెక్రటరియట్లోంచి చూడాలనుకుంటారు, కానీ ప్రజల్ని ఇలా హింసించి కడితే ఆయన ఊరుకోరు. ప్రజలు అసెంబ్లీ ముందర ఉన్న గాంధీ విగ్రహం కూడా చూసేకి వీలు ఇవ్వరు. అలా అవుతుంది రోజు. నాన్న నీ పేరేంటి? నా పేరు రాహిల్. మరి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లన్నీ కూడా తీసేస్తాము అంటున్నారు, ఎవరు తీస్తారో తెలుసా నీకు? తెలుసు, రేవంత్ రెడ్డి గారు. మాకు ఒక 10 days ముందు నోటీస్ వచ్చింది, అంటే సడన్ గా వచ్చింది కదా, అందరూ షాక్ అయిపోయినాం. వాళ్ళు ఫోన్లో కూడా పంపించాలి, ఇక్కడ ఆఫీస్ రూమ్ లో పేపర్ లో పెట్టారు. చూస్తే ఏంటిది అంటే సడన్ గా షాక్ అయిపోయినాం అందరము. ఇట్లా మంచిగా ఉంటది కదా, వాళ్ళ నోటీస్లో ఏముంది, ఏ బ్లాక్ బి బ్లాక్ వెనకాల దర్గా, ఈ మూడింటిని తీసేస్తామంటున్నారు. 60 days టైం ఇచ్చారు. అంటే ఇప్పుడు మేము ఒక
ఇది ఒక బిల్డింగ్ కాదు, అంటే మేము అందరం కలిసి ఉంటాం కదా, ఇది మేము ఒక ఫ్యామిలీలా ఉంటాం కదా. ఇప్పుడు ఒకటేసారి అందరం విడివిడి చెప్పాలంటే అది అవ్వదు. మేము 5 years నుంచి ఉంటున్నాము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ 10 years 15 years నుంచి ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఒక్కటేసారి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? ఆ కొత్త ఇల్లు కట్టించినా సరే మాకు ఈ మెమరీస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళబుద్ధి కాదు. ఇప్పుడు ఒక 5 years అంటే చాలా మెమరీస్ ఉంటాయి. మా ఫ్రెండ్స్ అందరూ అంటే మేము ఆడుకునికి వచ్చేటప్పుడు అందరం మాట్లాడుకుంటాము. ఇట్లా మనం అందరం విడిగైపోతామంట, అపార్ట్మెంట్ పోతుందంట అని చెప్తుంటే ఆహా లేదు మనం ఫైటింగ్ చేద్దాము, ఎప్పుడైనా నాన్ వైలెన్స్ చూపిద్దాము. ఇంకా అది గాంధీ గారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారి కళ్ళుకి వచ్చి చెప్పారా, గాంధీ స్టాచ్యూ కట్టండి నేను ఇక్కడ ఉంటా, నాకు ఇదే ప్లేస్ బాగుంది అని చెప్పలేదు కదా. ఇప్పుడు ఇట్లా 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి ఇంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడతారు కదా, సీఎం గారికి ఏమొస్తుంది కదా. ఇప్పుడు గాంధీ గారు పుట్టింది గుజరాత్లో, అక్కడ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎందుకు? కానీ ఇప్పుడు ఎక్కడైనా కట్టుకోవచ్చు, హైదరాబాద్లో ఇది పెద్ద సిటీ, ఎక్కడైనా కట్టుకోవచ్చు. కానీ వాళ్ళు ఇక్కడే టార్గెట్ చేస్తున్నారు. ఈ 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి గాంధీ స్టాచ్యూ కడుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇల్లు ఇచ్చినా సరే మేము వెళ్ళము, మా ఇల్లు మాకు కావాలి. మా సేవింగ్స్తో కొనుక్కున్నాం కదా మేము, మా మనీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి? అంటే మా పేరెంట్స్ హార్డ్ వర్క్ చేసి మనీ తెచ్చి హౌస్ని ఓన్గా కొనుక్కున్నాము. మా ఓన్ హౌస్ని వాళ్ళు తీసేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? నీ చిన్నప్పటి నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు? నేను 5 years ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. అంటే మీ ఫ్రెండ్స్తో అంతా కూడా చాలా మెమోరీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోలేను, మా ఇల్లు మాకు కావాలి అంటున్నావు కదా. మరి ఈ ఫ్రెండ్స్ విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? మీరు ఎక్కడన్నా కట్టుకోవచ్చు, కానీ ఇదే ప్లేస్ ఎందుకు నాకు అర్థం కావట్లే. మీరు ఎక్కడన్నా కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి గాంధీ స్టాచ్యూ కడుతున్నారు, ఆయనకి ఏమొస్తుంది? మమ్మీ వాళ్ళు చెప్పారా ఇంట్లో ఇట్లా మనం అపార్ట్మెంట్ ఖాళీ చేయాల్సి వస్తుంది ఏంటి అని చెప్పారా? చెప్పారు, మనం అపార్ట్మెంట్ ఖాళీ చేయాలంట అని మమ్మీ డాడీ మాట్లాడుకుంటుండే. మేము కూడా విని మేము ఫ్రెండ్స్తో చెప్పుకున్నాము. అంటే ఒక్కసారి ఇట్లా వెళ్ళిపోవాలంటే షాక్ అయిపోతాం కదా, ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాళ్ళు ఇల్లు ఇచ్చినా సరే మేము వెళ్ళలేము. మా మెమరీస్ మా సేవింగ్స్ అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలంటే మా హార్డ్ వర్క్ని వదిలేసి వెళ్ళిపోవాలన్నట్టు. ఒకవేళ సీఎం గారిని కలిసే అవకాశం వస్తే ఏం చెప్తావు? నేను సీఎం గారికి ఏం చెప్తున్నానంటే, మీరు మా ఇల్లుని అసలు తీయొద్దు. కావాలంటే మీరు సీఎం కాబట్టి మీకు ఒక్క ఇల్లు కాకపోతే 100 ఇల్లులు ఉంటాయి, అక్కడ నుంచి ఒక 2 కూలగొట్టేసుకొని అక్కడ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు 450 ఫ్లాట్స్ని తీసేసి అంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడుతున్నారు. ఇప్పుడు మా పొజిషన్లో మీరు ఉండుంటే మీరు అసలు ఒప్పుకునేవారా సీఎం గారు? లేదు కదండి. ఇప్పుడు మేమందరము చాలా ఫైటింగ్ చేస్తున్నామండి. అందరూ వస్తున్నారు, మీడియా వాళ్ళు నిన్న కూడా వచ్చారు, చాలామంది వస్తున్నారు, అందరికీ చెప్తున్నాం మేము. ఇప్పుడు మీరు ఫీలింగ్ చేస్తున్నారు కదండి మేము ఎంత బాధపడుతున్నాము, చాలా బాధపడుతున్నాము. మా ఇల్లు మాకు వదిలేసి మీరు వేరే చోటన్నా కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు అంటే సీఎం డైరెక్ట్గా కనబడితే కూడా నేను ఆ మాట చెప్తా అంటున్నావు కదా, ఆయన ఎమ్మటి చాలా మంది సెక్యూరిటీ ఉంటారు, చాలా మంది బందోబస్తు ఉంటుంది, భయం ఏదా నీకు? అంటే ఎందుకండి భయం? మన ఓన్ ఇల్లుని తీసేసుకుంటే భయం ఎందుకు కదా. ఇప్పుడు నేను 10 years లోపే అందరు వస్తున్నారు నా దగ్గరికి, నేను మంచిగా మాట్లాడుతున్నారని. మనకు అసలు భయం ఎందుకండి? మన ఓన్ హౌస్ని తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా? మన ఓన్ హౌస్ని తీసేసుకుంటే అసలు భయం ఎందుకు మనకు? వేరే వాళ్ళ హౌస్ తీసేసుకుంటే అంటే ఇప్పుడు మా రిలేటివ్స్ హౌస్ తీసేసుకుంటే కూడా మేము ఇట్లనే ప్రవర్తిస్తాం కదా. ఇప్పుడు మన ఓన్ హౌస్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు, మేము ఎందుకు భయపడాలి? నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్తావా మరి సీఎం దగ్గరికి? వెళ్తావా? వెళ్ళలేము, కానీ ఇప్పుడు మెసేజెస్ని పంపిస్తున్నాము. మీకు ఏమైనా ఉంటే పంపించచ్చు, మీరు ప్లీజ్ ట్రై చేయండి సీఎం గారికి పంపించడానికి న్యూస్.
ప్లీజ్. ఇది ముందు బిల్డింగ్ అప్రూవల్ అన్నీ వచ్చినప్పుడు అండి బఫర్ జోన్ 12 మీటర్స్ ఉన్నది బండ్లగూడ జాగీర్ విలేజ్ లో. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ అండర్లో తెచ్చి బఫర్ జోన్ పెరిగి బిల్డింగ్ ఇల్లీగల్ బిల్డింగ్ బఫర్ జోన్ లో ఉందంటే అది కూడా అన్యాయమైందే కదా. ఇప్పుడు రోజుకు ఒక రూల్ తెచ్చి అట్లా మరి అంతగా ఉంటే జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో అవి హిల్స్ మరి 1960లో ఎప్పుడో ఇన్హాబిట్ అయ్యారు. మరి అట్లా తీసుకుంటే ఆ రికార్డ్ ప్రకారం కూడా అక్కడ చెట్లు ఉన్నాయా? మీరు బిల్డింగ్లో కట్టారు కదా, అంత పర్యావరణ ప్రేమికులు అన్నప్పుడు అది కూడా చేయండి. ఇంకొకటి గాంధీవాది అంటారు. మీరు గాంధీవాది అన్నప్పుడు గాంధీలాగా తిరుగుతున్నారా? జనరల్లో మీ రిలేటివ్స్ కూడా డీజీపీ లెవెల్ సెక్యూరిటీ ఏం పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇచ్చున్నారు కదా. మరి అది ఇక్కడ వస్తుందండి. మీరే న్యాయాన్ని ఆలోచించి ప్రజల పక్షాన ప్రజలు గెలిపించినారు కాబట్టి ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. చెప్పు నాన్న, అసలు ఇక్కడ అపార్ట్మెంట్లన్నీ కూడా తీసేస్తామంటున్నారు కదా, ఏమనుకుంటున్నావు? అస్సలు మాకు ఇష్టం లేదు ఇలా అపార్ట్మెంట్ కూల్చి ఇట్లా గాంధీ స్టాచ్యూ కట్టడం ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు ఇంత చేసి మీరు లాస్ట్కి అపార్ట్మెంట్ కూలగొట్టేసి ఇట్లా గాంధీ స్టాచ్యూ కడతారంటే అసలు ఎవరికి మంచిగా అనిపించదు. ఇంత మంచి సొసైటీని వదిలి ఎవ్వరూ వెళ్ళరు బయటికి. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత పైసలు ఇచ్చినా ఈ సొసైటీ అయితే మళ్ళీ రాదు. మాకైతే అస్సలు ఇష్టం లేదు. మేమైతే ఈ అపార్ట్మెంట్ నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వేయం. అంటే కొత్త ఇల్లు వస్తుంది కదన్న ఇక్కడ నుంచి వెళ్తే, కొత్త ఇల్లు ఇలాంటిది అయితే అస్సలు రాదు మాకు ఇలాంటిది అస్సలు. ఈ సొసైటీ, ఈ క్లీన్నెస్, ఈ మెమరీస్, ఈ ఫ్రెండ్స్, మా స్కూల్ దగ్గర ఉందనే మేము ఇల్లు తీసుకున్నాము. ఇప్పుడు ఇది వదిలి వెళ్ళాలంటే మేమైతే అస్సలు వెళ్ళము. ఏం చెప్తున్నావు మరి గవర్నమెంట్ కానీ ఇటు సీఎం గారికి కానీ? ఇప్పుడు మీకు ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టి ఈ పర్టికులర్ ప్లేసే ఎందుకు కావాలి గాంధీ స్టాచ్యూకి? అండ్ మీకు ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డి సార్కి, ఎవరు చెప్పారు కి గాంధీ స్టాచ్యూ కట్టాలని? అసలు ఎందుకు కడుతున్నారు, ఎందుకు ఇలా ఈ పనులు చేస్తున్నారు అర్థం కావట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారంట శంకుస్థాపన చేయడానికి, ఆ రోజు అడుగుతావా? పక్కా అడుగుతాను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఏం చేసినాం ఆయనకి, ఎందుకు మమ్మల్ని ఇలా ఇప్పుడు ఇన్ని ఫ్యామిలీస్ని, ఇన్ని మెంబర్స్ని ఒక ₹1,00,00,000 ఇచ్చేస్తాను పక్కన వెళ్ళి కొనుక్కోండి ఇల్లు అని అంటే అందరికీ కోపం వస్తుంది. సో మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళాము. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఈమె సుమయ్య. మీ ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పండి, ఏం చెప్తున్నారు మీరు ముగ్గురు కూడా? మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నారు? ఇటు తిరిగినాడు. మీరు ఏం కట్టుకోవాలనుకున్నా వేరే దగ్గర కట్టుకోవచ్చు. ఓపెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, కొన్ని వందల ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. ఆయన అంటే సీఎం గారికి తెలుస్తారు కదా, మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. ఇప్పుడు మేము చాలా 5 years ముందు అనుకుంటా సడన్ గా వర్షం అయిపోయినాము. అసలు ఆడుకుంటుంటే చాలా ఆడుకుంటుండే కలిసింది. అంటే ఫస్ట్ పోట్లాడుకున్నాం. మేము పోట్లాడుకున్న తర్వాత అట్లా లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు సారీ అని చెప్పుకొని ఫ్రెండ్స్ చెప్పినాం. దాని తర్వాత ఫ్రెండ్స్ పెరిగి ఇప్పుడు వీళ్ళని వదిలేసి, కమ్యూనిటీని వదిలేసి, మా స్కూల్స్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇన్ని ఇయర్స్ నుంచి మంచిగా మేము ఆడుకుంటున్నాం, కలిసి ఉన్నాము. మీకు ఫ్రెండ్స్ ఉంటే మీకు తెలుస్తుంది రేవంత్ రెడ్డి సార్. మాకు చాలా బాధేస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ వదిలేయాలంటే. సో ప్లీజ్ అండర్స్టాండ్. మీరు చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు. మేమే మీకు ఓట్ చేస్తే మీరు ఇంత దాకా వచ్చారు. మేము ఎప్పుడైనా అది వెనుక తీసుకోవచ్చు, మీ ఇష్టం. యూఆర్ టేకింగ్ ఏ వెరీ రాంగ్ స్టెప్ సార్. అంటే మేము చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నాము. ఇప్పుడు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే మీకు తెలుస్తుంది. ఇట్లా ఫ్రెండ్షిప్ని ఒకటేసారి కట్ చేసుకోవాలంటే తిను వేరే చోటుకి వెళ్ళిపోతుంది, తను వేరే చోటుకి వెళ్ళిపోతాం, మేము వేరే చోటుకి వెళ్ళిపోతాం. అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ కదా సార్. ఒకవేళ మీకు ఇట్లా మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే మీకు అర్థమవుతుంది. మేమే మీకు ఓటేసి గెలిపించినాము, మీరే మమ్మల్ని రోడ్ మీద దోస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు సార్ ఇట్లా? మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇట్లా చేస్తున్నారంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడేమో ఇట్లా గాంధీ స్టాచ్యూ కోసం కూల్ చేస్తామంటున్నారు, ఇంకా దానికేమో డేంజర్ జోన్ అంటున్నారు, ఇంకా ఎల్లుండి ఏమంటారు? ఇట్లా అన్ని రాంగ్ స్టెప్స్ని తీసుకొని మమ్మల్ని భయపెడుతున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఏం చేస్తారు? జనాలను భయపెడుతున్నారు కదా. ఇప్పుడు ఈ ఒక్క ప్లేస్ని చేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఈజ్ అ స్పెషల్ have bought here. ఇంకొకసారి Save our home, save our future. ఓకే.
రేవంత్ రెడ్డి సార్ ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి మాతో ఫ్రెండ్షిప్ చేయండి, మీకు కూడా పోవాలనిపించదు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి మీకు గుర్తు రాలేదు, మొన్ననే మీకు గుర్తు వచ్చింది కి ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళకి గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఆ మూసీ క్లీన్ చేయాలి. ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు? ఇట్లా చెప్పండి. ఈ నీళ్లు కలిచేసి అంటే రాత్రి నిద్ర లేదు, తిండి లేదు. ఈ ఏజ్లో వృద్ధాశ్రమం లాగా ఉంది ఒక రకంగా చూస్తే నేను అనుకుంటా. ఎందుకంటే మ్యాక్సిమం రిటైర్ అయిన వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా ఉన్నారు. నేను బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయినాను, లోన్ చేసి తీసుకున్నాం ఇల్లు. ఇప్పుడు ఇన్నాళ్ళు కట్టాం చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టుండి వెళ్ళిపోయి నాకు కావాలంటే ఎట్లా ఇస్తారు? ఏమన్నా తమాషాలు? అమ్మా 20 ఏళ్ళ పైన అయింది. 27 సంవత్సరాల పైన 20 ఏళ్ళ నుంచి ఈ ఇల్లు కట్టినప్పుడు లేబర్స్ ఉన్నారు. ఇంకా అప్పటి నుంచి 3rd నెంబర్ నాది వచ్చింది. మేము ఎంతమంది కూతుర్లు కొడుకులు? ఒక అమ్మాయి, 2 కొడుకులు, 2 కూతుర్లు, కోడళ్ళు ఉన్నారు, 3 ఉన్నారు. సంవత్సరం బాగానే ఉంది. మళ్ళీ వాళ్ళని ఏం ఎక్కడ పెట్టాలి తీసుకెళ్ళి? ఇప్పుడు వీళ్ళు ఏమో ఎవరో ఒకడు మాట్లాడతాడు ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లో నేను ఇప్పిస్తాను 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్ 3 బెడ్రూమ్లు నాది 2500 స్క్వేర్ ఫీట్ ఉంది, అంత పెద్దది ఇస్తాడు ఎవడన్నా? ఇల్లు వచ్చి చూడండి మీరు ఎట్లుందో. ఏం లేదు, ఆళ్ళే చూలీలా కొడుకు మీద సోమలింగుడు అన్నట్టు ఏం లేదు, డబ్బులు లేవు, పాడలేదు. అరే రిటైర్డ్ పీపుల్కి లోన్లు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ దీనికి డబ్బులు అంటే మట్టికి దీనికి వేస్తానంటే ఇట్లా ఎవడు ఒప్పుకుంటాడు? ఎంప్లాయీస్ పోయింది, ఎంప్లాయీస్ దగ్గర పోయి చెప్పండి బాబు మీ డబ్బులని నేను ఆడ వేస్తున్నానని చెప్పి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చారా అప్పు? అంతా ఎందుకు? సరే మాది బఫర్ జోన్, ఓకే, నేను మీ లెక్క ప్రకారమే. ఇప్పుడు మీరు వెళ్ళి గాంధీ చూశారు ఇక్కడ గాంధీ స్టాచ్యూ దగ్గర, దాని వెనకాల ఏముంది? శ్మశానం కాదు, అది కూడా బఫర్ జోనే కదా, గుడి కూడా బఫర్ జోనే కదా. మళ్ళీ వాటికి ఏం చేస్తున్నారు? ఇక్కడ నుంచి బ్రిడ్జ్ దాటిన తర్వాత నుంచి అన్ని బఫర్ జోనే ఉంది, మీకు ఏ మామూలు కాదు. మళ్ళీ అన్ని ఫస్ట్ వాటిని తొలి రండి, ఉన్నట్టు మధ్యలో ఇది ఉండేది, దీనికి ఎందుకు వస్తున్నారు? అక్కడ గండిపేట నుంచి రండి, ఈ కొన్ని నుంచి రండి, అట్టండి రండి, మధ్యలో నుంచి లేపుతానంటే ఎట్లయితుంది? అవి తీస్తే మగతనం అనుకోండి, తీసాడు బాబు ఈయన పంచోడు ఇట్లా చేసాడు మా సార్ మేము కూడా ఇద్దామంటాం. ఏం లేదు ఉన్నట్టు మమ్మల్ని తీసేసి రోడ్డు మీద పారేస్తానంటే ఎట్లా? ఎక్కడ పోవాలి మేము? బఫరే కాదు చెప్తున్నా మాట, కాలువకు పట్టుకు మూసి కాదు, మురికి కాలువ. ఆ కాలువ దెబ్బ వల్ల మా ఇంట్లో 4 టీవీలు పాడైపోయినాయి, ఏసీలు అన్నీ పడినాయి. ఎవరిని అడిగినా ఏసీలు పాడైపోతాయి. మెకానిక్స్ కడితే ఒకటే మాట్లాడుతున్నాను, సార్ ఇక్కడ సర్క్యూట్ ఉంది, దానివల్ల పోతున్న గ్యాస్ వస్తున్నా పోతున్నది మీ దీంట్లోంచి, అది కాలువ బాగా అయితే మీకు బాగుపడతాయి ఎలక్ట్రానిక్. ఎన్ని సామాన్లు మేము ఖర్చు పెట్టుకుంటున్నాము. మైక్రోవేవ్ పాడైపోయి ఉండదు, ఇప్పుడు ఇంట్లోనే పడింది. మా ఎదురు ఇంట్లో మొత్తం ఏమంటారు వాషింగ్ మిషన్ అన్ని ఎలక్ట్రానిక్ అన్నీ పాడైపోయినాయి. ఏమంటే దాని కాలువ నుంచి వస్తున్న గ్యాసెస్ అట్లా అని చెప్పి. ఇప్పుడు పొద్దున్న మీరు రాలే, మార్నింగ్ వచ్చింటే కంపు వాసన వచ్చేది. ఎవరో కాడ లారీ డౌన్లోడ్ చేసి పోయాడు, మొత్తం కంపు నీళ్ళు పోయినాయి. నిలబడే వాళ్ళు ఇంతసేపు కూర్చునే వాళ్ళు కూడా కాదు. అవి వాటికి సరి చేయడం లేకపోయి ఏదో డెవలప్మెంట్ టూరిస్ట్ వాడు వచ్చి ఏం చేస్తాడు చెప్పు? టూరిస్ట్ అంటే ఎక్కడ వాసన కంపు వాసన చూడడానికి వస్తాడా? మాకు కూడా టూరిజం రావాలి కావాలంటాము. టూరిజం దానికి ఉండాలి కదా, మంచి రోడ్లు లేవు, మంచి ఇది లేదు. టూరిస్ట్ వచ్చి ఎక్కడ ఇది చేస్తారు? మేడిపట్నం వెళ్తే అంత ఇదే గలీజ్ గాలి, అంత దుమ్ము ధూళి, వెహికల్స్. ఇది నిన్న చూస్తే ఒకటి ఆటో పోతుండే, అగ్గి నిప్పు పోయినట్టు పోతున్నది, పొగ రైల్వే ఇంజన్ పోయినట్టు పోతున్నది. దాన్ని పట్టేవాళ్ళు లేడు, పోలీసులు చూస్తూ కూర్చో ఏంటి ట్రాఫిక్ వాళ్ళు ఇప్పుడు ఏం లేదు, ఫోటోలు తీయడం నెంబర్ 1 అయిపోయారు. ఎవ్వడు పట్టించుకోవడం లేదు, ఫోటోలు టక్ టక్ అని తీస్తూ ఎక్స్పర్ట్ అయిపోయారు ఫోటోగ్రఫీకి. బఫర్ జోన్ ఎప్పటి నుంచి వచ్చింది నాకు అది చెప్పండి. ఎవరో చెప్పాడు కదా పెద్ద మనిషి, ఆయన గడ బఫర్ జోన్ ఎప్పుడు? అటువంటిప్పుడు రిజిస్ట్రేషన్ చేశారా? మాకు 20 ఏళ్ళ క్రితం ఆ రిజిస్ట్రార్ ఎవరు ఉన్నారో, తర్వాత వచ్చిన రిజిస్ట్రార్స్ను, రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో జైల్లో వేయమనండి ఫస్ట్. వాళ్ళు ఎట్లా చేశారు? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ప్రతి ఒక్కటి క్లీన్గా ఉంటుంది ఆయన దగ్గర, అన్నీ చూసుకొని చెప్తారు, బాబు ఇది లిటిగేషన్ ఇది లేదు, ఇది చేయను అది చేయను అని వాళ్ళు చెప్తారు. అట్టడితే ఇన్ని ఇళ్ళు మొన్నటి దాకా రిజిస్ట్రేషన్ అయినవి, ఇప్పుడు ఉండేటువంటి ఎట్లా ఆపుతున్నారు నాకు అర్థం ఇది కాలేదు. బఫర్ జోన్ అనేది తప్పు, చాలా రాంగ్ అది. బఫర్ జోన్ కానీ కాదు, ఊరికే బఫర్ జోన్ వీళ్ళు ఇష్టం వచ్చింది అది అక్కడి నుంచి బఫర్ జోన్ అంటే ఊరుకుంటారా? ఎట్లా ఇష్టం వచ్చినట్టు? నేను 4 ఉండేది 5 ఏళ్ళు సంసారం చేస్తానికి ఇంత నేను ఇంటికి పెద్ద అంటే ఎట్లా అవుతుంది? మేమే కదా తెచ్చి కూర్చోబెట్టింది, మమ్మల్ని తీసి పారేస్తారా? అసలు ఆయన రేవంత్ రెడ్డి తప్పు కూడా కాదు, రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న చెంచాగళ్ళదే ఉంది. వాళ్ళు ఏవో దీనికోసం ఆయన ఎక్కిస్తున్నారు, ఆయన పొగుడుతానికి పొంగిపోయి ఇది అవుతున్నారు. ఆయన జాబ్ సీఎం పదవి పెట్టుకొని ముందు రావాలంటే ఇటువంటి దాంట్లో వాళ్ళ మాటలు రాకూడదు, ఆయన రాకూడదు. ఆ పిల్లడు తప్పు అది.
ఎందుకంటే ఆయన కూడా తప్పు కాదు, సీట్ ప్రభావం అది పక్కన ఉన్న వాళ్ళు చెంచగల ఇప్పుడు మహాభారతంలో దుర్యోధనుడు దెబ్బ తినేది ఎక్కడ, ఆ శకుని మామ వాళ్ళని ఆయన పొగుడతాడు, అది కాదు వాళ్ళు ఇట్లా ఇది అంటే సరే అని చెప్పి అట్లే చేయని చెప్పి సర్వనాశనం అయిపోయింది. అదే కథ ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది. ఆ శకుని మామూలు గాళ్ళు ఎవరున్నారో వాళ్ళని దూరం పెట్టాలి. ఆయన ఒక మంచి మనిషిని వీళ్ళు చదువుకున్న పిల్లల్ని పాడలేపుతున్నారు. వాళ్ళ బెనిఫిట్ కోసం ఈయన బలి అవుతున్న బలిచక్తి ఇదైపోయాడు, బలి బక్కడ అన్నట్టు. ఇప్పుడు మీ అపార్ట్మెంట్లని మీరు నిలబెట్టుకోవడానికి ఫర్దర్ గా ఎలాంటి కార్యాచరణ చేపడుతున్నారు? ఏం కార్యాచరణ చేస్తాం, ఎందుకు చేస్తాం, ఫైటింగ్ ఉంటాం, మా ఎట్లా వదులు పెడతాం, ప్రాణాలను ఇస్తాం. కానీ మేము ఏమైతే ఇల్లు ఇంకా ఎందుకు ఫైట్ చేయాలి, ఏమన్నా ఇద్దా ఇద్దామని ప్రకటించండి. మళ్ళీ ఉన్నారు మిలిటరీ వాళ్ళు కూడా వస్తారు, మిలిటరీ వాళ్ళు సగం మంది ఉన్నారు ఇక్కడ, దిగుతాం మేము, ఇద్దామని చెప్పండి, మేము కూడా ఇద్దరికి దిగుతాం రెడీ. మన తెలంగాణ సాధించుకున్నప్పుడు ఇది మా అపార్ట్మెంట్ మేము పెట్టుకోమా, మేము మా అపార్ట్మెంట్ కాపాడుకోవడానికి, మన పిల్లలకి భవిష్యత్తు కాపాడడానికి మనం, లేకపోతే ఇంకెవరు? ఆ చిన్న పిల్లలు ఇప్పుడు మాట్లాడడం మీతో, ఆ పిల్లలకి ఏం చేస్తే తెలుసు, ఆ పిల్లలు కూడా మైండ్ ఇదే వస్తున్నారు, అడుగుతున్నారు తాత ఏం చేయాలి, ఎట్లా ఇది చేస్తున్నారు, మేము ఎక్కడ అడుకోవాలి, ఎక్కడ పోవాలి అని. కొత్త ఏరియాలో పోతే పిల్లలు అడ్జస్ట్ అవుతారా? పెద్దోళ్ళే అడ్జస్ట్ కాదు కానీ పిల్లలు ఎట్లా అడ్జస్ట్ అవుతారు? అది చాలా తప్పు. చూసాం కదా, మరి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులైతే వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 20-25 సంవత్సరాలుగా ఒక్కొక్కరం ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి, అసలు ఇది బఫర్ జోన్లో లేదు, మా ప్రైవేట్ స్థలం ఇది, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, గాంధీ స్టాచ్యూ పెట్టడానికే కేవలము ఇక్కడ ఈ బిల్డింగ్లను తీసేయాలి అని అంటే మాత్రము మా మనసు ఒప్పుకోవట్లేదు. మేము ఇయ్యం కూడా ససేమీరా. రేవంత్ రెడ్డి గారితో కావచ్చు, ఇటు ప్రభుత్వంతో కావచ్చు, మేము ఖచ్చితంగా కూడా మేము అడుగుతాము, అర్జిస్తున్నాము ఇప్పుడైతే మమ్మల్ని వదిలేయమని చెప్పేసి. కానీ మరి ఇప్పటి వరకు ఎలాంటి ఇక్కడికి గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు రాలేదు, ఇక్కడ పరిశీలించలేదు, విజిట్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తామని చెప్పేసి ఎలా చెప్తారు అని ఇక్కడ కాలనీ వాసులు అంటున్నారు. పక్క మనం చూస్తేనేమో ఇక్కడే మరి మూసీ నది ఉంది, మూసీ కాలువ పారుతున్నప్పటికీ కూడా మాకు అక్కడ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, మూసీ కాలువ నుంచి కూడా అని చెప్పి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మరి ఆ సుందరీకరణ అనే పేరుతోటి సుందరీకరణ చేయబోతున్నారు అని అంటున్నారు. గవర్నమెంట్ ఏమో ఒక్కొక్క అడుగు రోజు రోజుకి ముందుకేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. దాదాపు 500 కుటుంబాలు మరి రోడ్డు మీద పడతాయి అని ఆవేదన వ్యక్తం అవుతుంది కదా. మరి ఎందుకు దీనిపైన ఇంత కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము? ఎందుకు వీళ్ళపైన మరి ఇంత కఠినంగా కూడా వ్యవహరిస్తుంది? మరి గాంధీ స్టాచ్యూ అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకోండి అని చెప్పేసి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రాధేయపడుతున్నాము. మమ్మల్ని అంటే ఇప్పటికైతే సామరస్యంగా ప్రాధేయపడుతున్నాము, మమ్మల్ని ఇక్కడ వదిలేయమని, మా అపార్ట్మెంట్లను వదిలేయమని, ఎందుకంటే మేము ఇంకో చోటకి వెళ్ళలేమంటున్నారు. ఒకవేళ గనక ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మా ప్రాణాలు వదలడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము, ఎంతకైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్న మాట ఇది. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.